30 ఏళ్లకి పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయింది. దాంపత్య సౌఖ్యాలని లోటు లేకుండా అనుభవించగలిగితే వాడు హీరో, ఆమె హీరోయిన్, అనుమానం ఎలా. భారతీయ ధర్మశాస్త్రం అంగీకరించింది. కామవాంఛన ఎప్పుడు చెడ్డగా హిందూ ఫిలాసఫీ చెప్పలేదు, దానికి పరిమితి చెప్పారు. నీ భార్యతో మాత్రమే, నీ భర్తతో మాత్రమే ఆ సౌఖ్యం అనుభవిస్తే దాన్ని యజ్ఞం అన్నారమ్మా. హిందూ ధర్మం అంత గొప్ప, దాన్ని యజ్ఞం అన్నారు. కామవాంఛనలా ఇతర దేశాల్లో, ఇతర మతాల్లో కామవాంఛన నిందిస్తారు. హిందూ మతంలో కామవాంఛన నిందించకపోగా చతుర్విధ పురుషార్థాల్లో ఒకటి ధర్మం, అర్థం, కామం, మోక్షం. దాన్ని పురుషార్థాల్లో ఒకటి కింద పెట్టారు. ఎందుకంటే మనిషికి అనివార్యమైంది కామవాంఛ. అది ధర్మంగా తీర్చుకో, తప్పే ఉంది. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ, భగవద్గీతలో చెప్పిన మాట. అందుకని 30 ఏళ్ల వయస్సుకి విజయం ఏమిటంటే అన్ని రకాల శృంగార భోగాలని సమర్థంగా అనుభవించగలిగితే ధర్మంగా వాడు విజయం సాధించినట్టే.